యేసుక్రీస్తు నామములో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? దేవుని కృపలో దయలో వర్ధిల్లుతున్నారా? నమ్మకంగా ఉండండి, ప్రార్థనలు చేసుకోండి. దేవుడు మీ అందరి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించబోతున్నాడు. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనేక మందికి షేర్ చేయండి. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఫ్రెండ్స్కి, మీ కొలీగ్స్కి అందరికీ షేర్ చేయండి. అందరూ దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. ఈ ప్రతిరోజు దేవుని వాగ్దానం అనేక మందికి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉన్నాయి. ఈ రోజు కూడా అద్భుతమైన వాగ్దానం ప్రవేశిస్తున్నారు. రండి వాగ్దానం చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరముండును. హల్లెలూయా. అద్భుతమైన వాగ్దానాన్ని ప్రవేశిస్తున్నాడు. యెహోవా మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉంటుంది. అవును, ఆయన మంచివాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. అవర్ గాడ్ ఇస్ గుడ్ గాడ్. దేవుడు మంచివాడట. యేసు నల్లవారు, రొంబ నల్లవారు. ఆయన చాలా మంచి దేవుడు. ఆయన మంచివాడు కనుకనే నేను ఎన్నో అపాయాలు వచ్చినప్పటికీ, శోధనలు వచ్చినప్పటికీ, నిందలు, అవమానాలు, కన్నీరు, వేదన, వాటన్నిటిలో నుంచి దేవుడు మనల్ని తప్పించి, కాచి, కాపాడి నడిపిస్తున్నాడు. అందుకని మన దేవుడు మంచివాడు. నీ కొరకు, నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, గొప్ప దేవుడు కలిగి ఉన్నావు. ఆయన కృప నిరంతరం ఉండబోతుందట. ఆయన మంచితనాన్ని చూడబోతున్నావు. ఈ నెలలో దేవుని యొక్క మంచితనం నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ పిల్లల జీవితంలో కనబడబోతుంది. ఆయన కృప నిరంతరము కూడా నీ మీదకి రాబోతుంది. నీ వ్యాపారాన్ని దీవించబోతున్నాడు, మీ కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నాడు, నీ పిల్లలకు మంచి ర్యాంకులు ఇవ్వబోతున్నాడు, మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాడు. నువ్వు అనుకున్న దానికంటే, ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు జరగబోతున్నాయి. దేవుని యొక్క మంచితనము, ఆయన కనికరం నీ మీదకి, నీ పిల్లల మీదకి రాబోతున్నాయి. బలహీనంగా ఉన్నారు చాలా మంది కుటుంబాలు అనారోగ్యాలతో ఉన్నారు. ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. చాలా మంది బిజినెస్ లో లాస్ అయిపోయిన కనబడుతున్నారు. ప్రభు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. చాలా మంది కుటుంబాలు నెమ్మది లేదు, సమాధానం లేదు, ఆదరణ లేదు. ప్రభు మీ జీవితాల్లో గొప్ప కార్యాన్ని, బలమైన కార్యాన్ని జరిగించాలని ఇష్టపడుతున్నాడు. ఆయన కృప నిరంతరం మీ మీద ఉండబోతుందట. ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఫర్ ఎవర్, ఎల్ల కాలము కూడా దేవుని కృప మీ కుటుంబాల మీద ఉండబోతుంది. అన్ని విషయాల్లో, అన్ని కాలాల్లో దేవుని యొక్క ఘనమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, మహిమ కలిగిన కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మీ కుటుంబంలో జరిగించబోతున్నాడు. ఒక ఫ్యామిలీ వాగ్దానం వింటూ ఉన్నారు, చాలా కష్టాల్లో ఉన్నారు, రుణాల్లో ఉన్నారు, ఫైనాన్షియల్ గా కన్నీటిలో ఉన్నారు. ప్రభు అంటున్నాడు, నా మంచితనాన్ని మీకు చూపించబోతూ ఉన్నాను. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడానికి వందనాలు. ఎంతమంది ఉదయకాల సమయం వాగ్దానం విన్నారో. దేవుడు మంచివాడు, యేసయ్య మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండనన్న ప్రభు. అవును, మంచివాడు కనుకనే మేము జీవిస్తున్నాం. శ్రమల్లో, కష్టాల్లో, వ్యాధులు, బలహీనతల వారందరికీ విడుదల కలుగును గాక. ఒక సహోదరి సునీత, నీ కోర్టు కేసును దేవుడు కొట్టివేస్తున్నాడు. అద్భుతమైన కార్యం జరిగించబోతున్నాడు. సహోదరి కావ్య, నీ గర్భం తెరబడుతున్నాయి. దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క ప్రసన్నత నిన్ను కమ్ముకుంటున్నాయి. బ్రదర్ శేఖర్, నీ కిడ్నీలు ఇప్పుడే ప్రభు తాగుతున్నాడు. గొప్ప కార్యము యేసు నామములో జరుగును గాక. యేసు నామములో విడుదల కలుగును గాక. దేవుని యొక్క మహిమతో నింపుతున్నాడు. సహోదరి హెప్సిబా, ప్రభుని తాకుతున్నాడు. నీ తలలో ఉన్న ప్రతి సమస్య, ప్రతి బలహీనత నుంచి నీకు విడుదల కలుగుతున్న యేసు నామములో. ఎంత మంది వాగ్దానం విన్నారు ప్రభు, వారందరూ దీవించబడుదురు గాక, ఆశీర్వదింపబడుదురు గాక, వర్ధిల్లుదురు గాక. మీరు సహాయం చేసి నడిపించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేని బిడ్డలారా, యేసు మంచివాడు, ఆయన కృప నిరంతరం ఉండను. ఆయన మంచితనం ఏంటనో చూడబోతుంది. నీ పిల్లల్లో, నీ భర్తలో, నీ భార్యలో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో దేవుని యొక్క మంచితనం చూడబోతున్నావు. ఆయన కృప నిరంతరం మీకు తోడు ఉండను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.